నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్ధార్థ కరాటే డూ అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలు హైదరీ క్లబ్ ఆవరణ నందు కరాటే చీఫ్ ఎగ్జామినేషన్ నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ నాన్ క్యాడర్ ఎంఎస్ఎస్ అశోక్ బాబు మాట్లాడుతూ, నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు సమ్మర్ కోచింగ్ ముగింపు సభ సందర్భంగా కరాటే గ్రేడింగ్ ఎగ్జామ్ నిర్వహించి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు, బెల్టులు అందించారని తెలిపారు. సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ఏపీ ప్రెసిడెంట్ మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ, కరాటే ఆత్మరక్షణకు, ఆరోగ్యానికి, స్కిల్ డెవలప్మెంట్ కు ఎంతో ఉపయోగమని, చదువుతో పాటు కరాటే నేర్చుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలలో 3% క్రీడలకు అవకాశం కలిగించిందని, ఇది భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండవరపు రాఘవ మాట్లాడుతూ, కరాటేలతో పాటు ప్రతిభ చూపిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన మా సంస్థచే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పోటీలకు అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మారెల సుబ్బారావు, అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ వడ్డెంపూడి సుజాతారావు, ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు తదితరులు పాల్గొని కరాటే పోటీలలో గెలుపొందిన విజేతలకు పసుపు, ఆరెంజ్, బ్లూ, బ్రౌన్ 3 బెల్టులతో పాటు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అట్లూరి శ్రీధర్, వల్లపు వెంకటేశ్వర్లు, పివి సుబ్రహ్మణ్యం, నేషనల్ ప్లేయర్స్ యశ్వంత్, మహేందర్ తో పాటు విద్యార్థులు కరాటే డెమో నిర్వహించి ఆహుతులను ఆకర్షించారు. Hands all, raise your back leg.
మళ్ళీ చూడవచ్చు ఫేస్లో పని చూస్తూ ఉంటే మనం ఫేస్ కాకుండా పాల్గొయ్యాను. నెక్స్ట్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనుకోని రీతిగా మన ఒంగోలులో ఉన్నటువంటి కరాటే అసోసియేషన్స్, అలాగే పెద్దలు మా మిత్రులు మురళి గారు, అలాగే మన మేడం గారు ఎస్ఎస్ నుంచి, అలాగే ఇంకా వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గుర్తుపెట్టుకుని నాకు ఎస్పీ ప్రమోషన్ ఇచ్చి ఆ తర్వాత పీటీఓ పోస్టింగ్ ఇచ్చిన సందర్భంగా ఒక చిన్న సత్కారం. ఇది చాలా పెద్దదని కలుస్తూ ఉన్నాను నేను. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే నేను కూడా అలాగే చిన్నప్పుడు కరాటేకి నేర్చుకుని వచ్చాను. దాదాపు కరాటేలో బ్లాక్ బెల్ట్ తీసుకున్న తర్వాత నాకు ఇంటర్వ్యూ వచ్చింది.
ఆ ఇంటర్వ్యూ నుంచి సెలెక్ట్ అయ్యి ఈరోజు ఆర్ఎస్ఐ, ఇన్స్పెక్టర్, డిఎస్పి, ఎడిషనల్ ఎస్పీ, తర్వాత ఇప్పుడు నాన్ క్యాడర్ ఎస్పీ లెవెల్లో వచ్చినా నేను. ఈ సందర్భంగా మన ప్రజలు కానీ, తల్లిదండ్రులు కానీ, మరి ముఖ్యంగా బాయ్స్ అండ్ గర్ల్స్ చెప్పేది ఏంటంటే, మీరు నమ్మి ప్రాక్టీస్ చేస్తే అది వృధాగా పోదు. ఈ యొక్క ఆర్ట్నే ఖచ్చితంగా నా ఉద్యోగంలో కూడా ఇన్వాల్వ్ చేశాను నేను. అందుకని నేను ఎక్కడ పని చేస్తున్నా కూడా సపరేట్గా ఉంటుంది. ఇంత పని చేస్తున్నా నన్ను కూడా ఇట్లాంటి పెద్దలు గుర్తుపెట్టుకొని, మరి ముఖ్యంగా మా మోహన్ మాస్టారు మా దగ్గర ఉన్నటువంటి ఫ్యూచర్ తరాలైనటువంటి మా పోలీస్ కానిస్టేబుల్స్, ఉమెన్ కానిస్టేబుల్స్ని దగ్గర పెట్టుకుని వాళ్ళని నేషనల్ లెవెల్కి ప్రాక్టీస్ చేయడానికి కోచ్గా వచ్చి ఎన్నో సాధబాధకాలు వచ్చి మెడల్ విన్నర్స్ అయ్యేదాకా నిరూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక ప్రయత్నం ఏంటంటే, మీ వంతు ప్రయత్నంగా వదిలిపెట్టకుండా కరాటే అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఆరోగ్యానికి సంబంధించింది, అదేవిధంగా స్పోర్ట్స్కు మీరు చదువుకున్న చదువుకి ప్లస్ అయ్యేటట్టుగా సర్టిఫికెట్స్, తర్వాత ఉద్యోగంలో కూడా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3% పెంచారు దాన్ని. అంతకుముందు 1-2 ఉండేది, ఎక్కడో కనపడేవాడు కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టి చాలా కేర్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి దయచేసి పిల్లలు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్న వారు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు డిప్రెస్ అవ్వకండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేపిస్తుండండి. కాకపోతే దాంట్లో మంచి మాస్టర్స్ని చూసుకోండి, మంచి సర్టిఫికేట్ వాల్యూ ఉందా లేదా చూసుకోండి. అదేదైనా అవసరమైతే మాలాంటి పెద్దలను ఎక్కడున్నా సరే అడగొచ్చు, ఖచ్చితంగా డిఫైన్ చేసి చెప్పేస్తాం. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తే మీరు ప్రాక్టీస్ చేసే ప్రాక్టీస్ మీకు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు పనిచేస్తుంది, కాలేజ్ సీటు, తర్వాత ఉద్యోగం కూడా పనికొస్తుంది. రెండోది ఉద్యోగస్తులు కూడా మంచి కంటెంట్ ఉన్నటువంటి వారు, కమిట్మెంట్ ఉన్నటువంటి వారు దాదాపు ఉద్యోగాలు వస్తారు. కాబట్టి అన్నెసరీ నాన్సెన్స్ అంతా కూడా తగ్గిపోతుందని నా ప్రగాఢమైన విశ్వాసం. ఇంత నా మీద అదేంటి గౌరవించి ఈ పెద్దలందరూ నాకు చేసిన ఈ సత్కారానికి కూడా వారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సమ్మర్ వెకేషన్లో మన సిద్ధార్థ కరాటే అకాడమీ ద్వారా మోహన్ రావు మాస్టర్ ద్వారా ఈ పిల్లలకి కరాటే నేర్పడుతున్నారు. దీనికి బెల్ట్స్ గ్రేడింగ్ ఎగ్జామ్ పెట్టారు. ఇది ఫైనల్ డే. ఇది కరాటే అనేది ఇది ప్రాచీన యుద్ధ విద్య. ఇది జపాన్లో పడింది. దీన్ని మన ఒంగోలులో వచ్చేటప్పటికి సిద్ధార్థ కరాటే అకాడమీ మన మోహన్ రావు మాస్టారు అటు పోలీస్ కాడి నుంచి ఇలా పిల్లల వరకు మొత్తం ఆయనే పట్టు వదల విక్రమార్కుల్లాగా ఆయనకు రెండో వ్యాపకం లేదు. మొదటి నుంచే కరాటే కరాటే కరాటే. దీన్ని నేర్చుకోవడం వల్ల పిల్లలకైతే ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, అలాగే ఫిట్గా ఉంటారు. రెండోది ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళు ప్రాక్టీస్ అప్పుడు మంచి నోరు తెరిచి టోన్తో గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల కూడా వాళ్ళకి నోరు పెగులుతుంది, టోన్ గట్టిగా మాట్లాడగలుగుతారు. చాలామంది పిల్లలు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే పక్కన మనకు కూడా వినపడతల్లా, చాలా స్లోగా మాట్లాడతారు. ఈ కరాటే వల్ల ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. దీన్ని ఇంతలా తీసుకొచ్చిన మా మాస్టర్ గారికి ముఖ్యంగా అభినందనలు. దీన్ని నన్ను కరాటే అకాడమీ ప్రెసిడెంట్గా, సిద్ధార్థ కరాటే అకాడమీ ప్రెసిడెంట్గా ఉంటూ నాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మాస్టర్ గారిని మేము అభినందిస్తున్నాం. ముఖ్య విషయం ఇక్కడ ప్రతిదానికి పిలవగానే వచ్చే మన అడిషనల్ ఎస్పీ, అంటే ఇప్పుడు ఎస్పీగా ప్రమోట్ అయిన మన అశోక్ బాబు గారిని మేమందరం చిన్న సత్కారంతో అభినందిస్తున్నాం. వారు ఎక్కడున్నా మా మనసులో ఆయన స్థానం 10లో మేము ఎప్పుడు ఆయన గుర్తుంచుకుంటాం. ఈ పిలవగానే లేదు కాదు నాకు బిజీ అని ఎప్పుడు చెప్పరు, వెంటనే మా దగ్గర ఉంటారు. థ్యాంక్ యూ సార్. మాకు ఇది గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మీతో ప్రయాణం చేస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ కూడా నా నమస్కారం చెబుతూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఎస్పీ గారు, అశోక్ బాబు గారు, నేను మా కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మురళీ గారు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు జిల్లా భాస్కర్రావు గారు, వీరి ఆశీస్సులతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, స్పోర్ట్స్ కరాటే టు ప్రకాశం డిస్టిక్, ఇది స్పోర్ట్స్ కరాటే టు ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ. స్పోర్ట్స్ కరాటే టు ఆంధ్రప్రదేశ్ కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ. కరాటే ఇండియా ఆర్గనైజేషన్ వరల్డ్ కరాటే ఫెడరేషన్ అనుబంధ సంస్థ. అలానే ఏషియన్ కరాటే, కామన్వెల్త్ కరాటే, సౌత్ ఇండియా, వీటిల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే దాంట్లో విన్ అవుతున్నారో వాళ్ళకే స్పోర్ట్స్ కోటా వస్తుంది. అలానే స్కూల్ గేమ్స్లో ఎవరైతే నేషనల్స్లో విన్ అవుతారో వాళ్ళకి స్పోర్ట్స్ కోటా 3% వస్తుంది. రీసెంట్గా మన ప్రకాశం నుంచి ఎవ్రీ ఇయర్ నేషనల్స్లో
మెడల్స్ నేషనల్స్లో పార్టిసిపేషన్ జరుగుతూ ఉంది. అలానే పోలీసు కొత్తగా మనకి 2 టైమ్స్ నుంచి అశోక్ బాబు గారు ఇంట్రొడ్యూస్ చేసి ఈ కరాటేని కూడా దాంట్లో ఫౌండింగ్ మెంబర్ అని చెప్పొచ్చు సార్ని. పోలీస్ కరాటే గేమ్ కూడా స్టార్ట్ అయింది. దాంట్లో మన ఏపీ పోలీస్ టీం కూడా గర్ల్స్ టీము పోయినసారి 6 మెడల్స్ వచ్చినాయి, అంతకుముందు 1 మెడల్ వచ్చింది. అలానే మన రీసెంట్గా మన కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కొండూరు కీర్తన్ గారు, అలానే హెడ్ కోచ్ ఆయన కరాటే ఇండియా ఆర్గనైజేషన్ హెడ్ కోచ్, ఆయన ఆధ్వర్యంలో ఏషియన్లో మనకి 3 గోల్డ్, 1 గోల్డ్ 2 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. మన సెక్రటరీ అలానే కరాటే ఇండియా ఆర్గనైజేషన్ జాయింట్ సెక్రటరీ ఇండియా హెడ్ కోచ్ ఆయన ఆధ్వర్యంలో మనం ఇక్కడ సీకోకాయ్ కరాటే అఫిలియేషన్ తోటి మనం కరాటే నడుపుతూ ఉన్నాం. మన పిల్లలు కూడా ఇక్కడి నుంచి నేషనల్కి ఎవరైతే పార్టిసిపేట్ చేసి నేషనల్లో విన్ అవుతారో వాళ్ళందరినీ కూడా మనం కీర్తన్ గారి దగ్గర ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది గొప్ప ఒక కరాటే కోచ్, సో మెనీ ఇంటర్నేషనల్ మెడలిస్ట్. అలానే మన అసోసియేషన్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ద్వారానే మనం సాధించుకుంటున్నాం. మన కరాటే స్పోర్ట్స్ కరాటే ఆంధ్రప్రదేశ్ మిల్టన్ శాస్త్రి గారికి, స్పోర్ట్స్ కరాటే టు ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ కొండూరు కీర్తన్ గారికి, ఇక్కడైతే ఎవరైతే గెలుస్తూ ఉన్నారో ఎవరైతే ముందుకెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఉంటున్నాయి. అలానే పోలీస్ టీం కూడా అక్కడే నేను ట్రైనింగ్ కానీ మెలకువలు కానీ ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాను. మీరు ఏదైతే రైట్ వే కరాటే అసోసియేషన్ రైట్ వే ఉందో, స్పోర్ట్స్ కోటా దేనికైతే ఉందో స్పోర్ట్స్ కరాటే టు ఆంధ్రప్రదేశ్, దాని అనుబంధ సంస్థ ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్, వాటిల్లో మాత్రమే పిల్లల్ని జాయిన్ చేసి, అలానే స్కూల్ గేమ్స్ జరుగుతుంది, గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. స్కూల్ గేమ్స్లో అలానే డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరుగుద్ది, స్టేట్ జరుగుద్ది, నేషనల్స్ జరుగుతుంది. నేషనల్లో కూడా మన జిల్లాకి భార్గవని మార్కాపురం స్టూడెంట్ ఎం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర స్టూడెంట్ మెడల్, బ్రాంజ్ మెడల్ వెళ్ళటం జరిగింది. వారి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంటెన్సివ్ కానీ అలానే రిజర్వేషన్ కానీ ఇవన్నీ వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కరాటేలో ఉండే గొప్ప గుణం ఏంటంటే బాడీ బ్రెయిన్ కోఆర్డినేషన్. బ్రెయిన్లో ఏమొస్తుందో బాడీలో నుంచి అది రిలీజ్ అవుతుంది. షార్ప్గా షార్ప్నెస్ పెరగటం, ఏకాగ్రత పెరగటం, అలానే వాళ్ళు కాన్ఫిడెన్స్, సెల్ఫ్గా ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నారో ఆ గోల్ రీచ్ కావటం, ఇవన్నీ మాకు పేరెంట్గా కూడా నేను అవన్నీ అనుభవించాం. చాలామందిని చిన్నపిల్లల్ని ఫస్ట్ వచ్చినప్పుడు చాలా భయంగా ఉంటారు. ఈరోజు మీరు వాళ్ళని చూశారు అందరూ ఎంత కాన్ఫిడెన్షియల్గా వాళ్ళు చేసే ప్రతి మూమెంట్ ఎలా ఉంటుందో. అలానే సెల్ఫ్ డిఫెన్స్, దీన్ని మించిన సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కడా ఉండదు. ఎందుకంటే బాడీలో వాళ్ళు ఏదైతే బ్రెయిన్లో అనుకుంటారో బాడీలో బ్లాకింగ్ కానీ అటాకింగ్ కానీ డిఫెన్స్ కానీ ఇవన్నీ చక్కగా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఏకాగ్రత ఎప్పుడు ఉంటుందో, కాన్ఫిడెన్షియల్ ఎప్పుడు ఉంటుందో అప్పుడే వాళ్ళ గోల్ని రీచ్ అవుతారు. ఎడ్యుకేషన్లో కానీ దేంట్లోనైనా. పేరెంట్స్ అందరికీ మరొకసారి వాళ్ళకందరికీ విన్నపం ఏంటంటే కరాటే అనేది అన్ని గేముల కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి పర్సన్కి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా మీరు పవన్ కళ్యాణ్ గారు తెలుసు మీకు, ఆయన ఒక కరాటే బ్లాక్ బెల్ట్, మంచి మార్షల్ ఆర్ట్ ప్లేయర్. అలాంటి ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాని ద్వారానే మనకి ఈరోజు 3% కరాటేకి వచ్చింది. మీరందరూ ఆయనకి మరీ ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉండేటువంటి మన ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళందరూ కూడా మనం నెక్స్ట్ మన గోల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి మనం ఒక టోర్నమెంట్, గవర్నమెంట్ ద్వారా టోర్నమెంట్ జరపాలనే ఉద్దేశంతో మనం కృతనిశ్చయంతో ఉన్నాం. మన ఎమ్మెల్యే గారి సహకారం, అలానే అశోక్ రెడ్డి గారు, జనార్దన్ గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారి సహాయ సహకారాలు తీసుకొని తెలంగాణలో చేశారు. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనే గోల్ తోటి మనం పనిచేస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడైతే అవుతుందో మన స్టేట్లో గెలిచిన వాళ్ళు కూడా 3% ఇన్సెన్సివ్ వస్తుంది. అలానే స్పోర్ట్స్ కోటాలో డాక్టర్స్ కానీ వీటన్నిటి కూడా సర్టిఫికెట్స్ కూడా వాల్యూ వస్తుంది. దానికోసం మేము అహర్నిశలు ప్రయత్నిస్తాం. మా కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలానే కొండూరు కీర్తన్ గారు, మా ప్రెసిడెంట్ గారు మురళీ గారు, అలానే ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరి సహాయ సహకారాలతోటి ఆ గోల్ని
మేము సాధిస్తామనే ఉద్దేశంతో మీ అందరికీ ఒంగోలు ముక్తినూతులపాడు గ్రామంలో గజ్జలకొండ బాలకృష్ణ గురుస్వామి బాలు పాడిన భక్తిరస కీర్తనల లీలా మణికంఠ బృందంచే ఆడియో క్యాసెట్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముక్తినూతులపాడు సూదనుగుంట వారి ఇలవేల్పు శ్రీ ఢిల్లీ పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు నిర్వాహకులు శ్రీ గజ్జలకొండ బాలకృష్ణ గురుస్వామి బాలు ఏర్పాటు చేసిన సభలో మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షులు కామేపల్లి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య ట్రస్ట్ చైర్మన్ మరియు ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ, అయ్యప్ప స్వామి దేవస్థానం అర్చకులు చక్రవర్తి, శ్రీ పరాంకుశం రంగస్వామి ముఖ్య అతిథులుగా హాజరై భక్తిరస కీర్తనల ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులను గజ్జలకొండ బాలకృష్ణ ఘనంగా సన్మానించారు. అనంతరం గురుస్వాములు భక్తి పాటలు ఆలపించారు. అలాగే అమ్మవారి వేషధారణలో భక్తి పాటలు పాడారు. భక్తిరస కీర్తనల ఆడియో క్యాసెట్ ఆవిష్కరణ కార్యక్రమానికి స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వచ్చిన భక్తులకు, స్థానిక ప్రజలకు స్వామివారి తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డప్పు శ్రీను గురుస్వామి, సంగీతం కుమార గురుస్వామి, రచయిత మోటుపల్లి శ్రీనివాసరావు, మల్లి గురుస్వామి, రాజేష్ గురుస్వామి, జి నారాయణ గురుస్వామి, జి వెంకటేశ్వర్లు, సిహెచ్ వినయ్ స్వామి గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన బంధుమిత్రులు కానీ, బాలుగారి బంధుమిత్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, అభిమానులు కానీ, అలాగే తోటి కళాకారులు కానీ పాటలు అందజేస్తున్నారు. సో కొంచెం పెట్టండి అది. థ్యాంక్ యూ. చక్రవర్తి సార్ కూడా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టిగా ఒక్కసారి అందరూ ఆయన మాత్రం చేతులు ఎత్తి ఓం నమ శివాయ అని అన్నారు. నేను గట్టిగా చెప్పట్లు అంటే చుకోట్రా లేడీస్ అందరు గట్టిగా ఒక్కసారి అమ్మలు దయచేసి మీరు గట్టిగా. అలాగే ఫస్ట్ పాట బాలుగారు మొదటి పాట గురించి ఒక రెండు లీలా మణికంఠ భజన బృందం ఏర్పాటు చేసుకుని ఇంతమంది రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప స్వామి గీతాలు కానీ భక్తి గీతాలు ఆలపించే గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా ఈరోజు ఇక్కడ పిలవటం చాలా సంతోషం. మన గ్రామంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున గొప్ప గొప్ప గాయకులు, సంగీత విద్వాంసులు, తర్వాత గ్రామ ప్రజల సమక్షంలో ఉంది. ఈ క్యాసెట్లు బాగా ప్రజల ప్రాచుర్యం ఉంది. తర్వాత రాబోయే రోజుల్లో బాలు బృందం వాళ్ళ చేత పెద్ద పెద్ద కచేరీలు జరగాలని చెప్పి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. సకల జ్ఞానకు అధిపతి మహాగణపతి, పార్వతీ పరమేశ్వరుల ప్రథమ కుమారుడు విఘ్నేశ్వరుడు, సర్వ శుభములకు శుభప్రదాయుడు, తొలి ఆరాధ్యుడేవుడు వరప్రదాయుడు. అటువంటి లోక పూజ్యునికి ముందుగా భక్తిగా నమస్కరిస్తూ మీ అందరి ఆశీర్వాదాలతో మన నవ యువ గాయకుడు మన బాలు గురుస్వామి వారి సుమధుర గాత్రంలో వరశక్తి వినాయక వందనాలయ్య, వరములిచ్చు దేవ నీకు శరణాలయ్య అంటూ ఆ దేవదేవుడు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దీక్షా దక్షతగా మొదటిసారిగా ఆలపించిన பரோம் ஹரா பழனிமலை பால முருகன் கி
பழனிமலை பால முருகன் கி. అలాగే మూడో పాట కూడా ఇంకో సాంగ్ మల్లి గారు ఆయన చేతులతో స్టార్ట్ చేయాలని కోరుకుంటూ మల్లి గారు దయచేసి ఇక్కడ నుండి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్తారేమో వెళ్ళొద్దు. స్వామివారి ప్రసాదం వెళ్ళిపోండి. ఓం నమ శివాయ. మీ హస్తాలతో అలా నొక్కండి అక్కడ ఒక్క సాంగ్. రెడీ? గట్టిగా ఒకసారి అందరూ చప్పట్లు ప్లీజ్. రాజేష్ గారు ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కోనసీమ సార్దే కోనసీమ నుంచి వచ్చారు సార్. రాజేష్ గారు థ్యాంక్ యూ అండి, మా బాలుగారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినందుకు. అలాగే చక్రవర్తి స్వామి గారు కూడా నెక్స్ట్ సాంగ్ రెడీ అవ్వాలి. రెడీ? స్వామి
ప్రసాదం కార్యక్రమం ఉంది. స్వామివారి ప్రసాదం తీసుకుని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడీ? శ్రీరామచంద్రమూర్తికి జై. విని అందరం పాడుకుందాం. గట్టిగా ఒక్కసారి అందరూ చెప్పట్లండి. మా అభిమానం, ఆయన బాలుగారి అభిమానంతో చాలా ప్రేమగా అభిమానంగా వచ్చారు. అలంకరించిన పెద్దలకు బాలుగారి ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి అందరికీ నా యొక్క శుభాభినందనలు. ఆ హరిహరాత్మజుడు అయ్యప్ప స్వామి గారి యొక్క అనుగ్రహం బాలుగారికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనందరం భగవద్బంధువులు అండి, ఒకే మార్గంలో ప్రయాణించేటటువంటి వాడు. అది కలియుగంలో మానవుణ్ణి భగవంతుణ్ణి చేర్చే మార్గం. భాగవతంలో చెప్పినట్టుగా నవవిధ భక్తి రీతులు: అర్చనం, కీర్తనం, విష్ణు స్మరణం, సఖ్యం, దాస్యం, ధ్యానం, ఆత్మనివేదనం అన్నట్లుగా సంకీర్తన విభావరి. కలవు స్మరణాన్ ముక్తి అని కలిధర్మం చెప్తుంది. ప్రతి మానవుడు అరిషడ్ వర్గాల్లో పడి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు ఇవి ఆవహించి కలిపురుషుడి యొక్క ఆ ప్రభావంతో భక్తి మార్గంలో నడవలేక కొట్టుమిట్టాడుతూ ఐహికమైనటువంటి సుఖాల కోసం ప్రాకులాడుతూ కలి ప్రభావం వల్ల అణగారిపోతూ ఐహికమైనటువంటి ఒక సంసార సుఖాల కోసం ప్రాకులాడే మానవుడికి సరి అయినటువంటి మార్గం కలవు స్మరణాన్ ముక్తి. ఈ భక్తి మార్గం ఒక్కడే. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాది క్రతువులు, ద్వాపర యుగంలో కృష్ణోస్తు భగవాన్ స్వయం అన్నట్లుగా కృష్ణ పరమాత్మని అర్చించి మానవుడు మోక్షాన్ని పొందాడు. ఈ కలియుగంలో కేవలం నామస్మరణతో, అంటే ఇప్పుడు ఈ సంకీర్తన, భజన ఇవన్నీ కూడా నామ సంకీర్తన కిందకి వస్తాయి. అతి సులభమైనటువంటి మార్గం మానవుడు తరించడానికి ఈ సంకీర్తన అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటిది. మనందరం భక్తి మార్గంలో నడిచేటటువంటి భగవద్ బంధువులం. మనందరికీ కూడా ఈ అంటే పాడటం మామూలుగా భజనలు చేయటం ఇవన్నీ ఒక ఎత్తు, ఈ రికార్డ్ చేసి సీడీ రూపంలో ఇవ్వటం చాలా కష్టతరమైనటువంటిది. మన ఒంగోలు ఏరియాలో ఇంతకుముందు సుబ్బయ్య గారు ఆయన మన దేవస్థానంలోనే సీడీ ఆవిష్కరణ చేయటం జరిగింది. రెండోది మన ప్రకాశం జిల్లాలో ఈ బాలు అయితే ఉన్నారు, మహానుభావులు చాలామంది ఉన్నారు. రామలింగారెడ్డి గారు, కృష్ణ గారు, ఇక్కడ వచ్చినటువంటి మన నరసరావుపేట వాస్తవ్యులు డబ్బు సీని గారు, రాజేష్ గారు, కుమార్ గారు, ఇంకా అతిరథ మహారథులు, ఇంకా పేరు పేరున నేను చెప్పడం కష్టం. వచ్చినటువంటి ఆహ్వానితులు చాలామంది నామ సంకీర్తన ప్రియులు, భక్తి మార్గంలో నడిచేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ ఆహ్వానం నాకు కూడా అందటం సంతోషదాయకం. కాబట్టి 28 సంవత్సరాలుగా ఆ స్వామివారి యొక్క పాద సేవలో మేము ఆరాధనలో తరిస్తూ భక్తి మార్గంలో సాగిపోతూ ఎంతో మంది మమ్మల్ని ఆదరించి దీక్షలు తీసుకొని వారి యొక్క అభిమానాన్ని మాపై ఉంచి ఇంతకాలం సాగిపోవడానికి ఎంతో మంది సహకారంతో మేము ఈ రోజున ఇలా ఉండగలిగామంటే ఆ అందరి అభిమానం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అయ్యప్ప అనుగ్రహం అనేటటువంటిది చాలా గొప్పదండి. 2 సుప్రీం పవర్లు అండి. ఒకటి అయ్యా పరమేశ్వరుడు, అప్ప మహావిష్ణువు అండి. ఇద్దరు మగవారికి జన్మించడం ఏందని కొంతమంది విమర్శలు వచ్చినాయి ఈ మధ్య. అవన్నీ మనం పట్టించుకోవడం అవసరం లేదు. మనం ఆధ్యాత్మిక సద్గురువులు, జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు మనకి ప్రబోధించినటువంటి అద్వైతంలో భాగంగా హరిహరులిద్దరికీ భేదం లేదు, శివకేశవులకి అభేదులు అని చెప్పిన ఆ యొక్క సారాంశమే అయ్యప్ప. అందరికీ తెలిసిన విషయమే.
ఆయన యొక్క ఇంతాక చెప్పారు మన రాజేష్ గారు, లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. రెండో శ్లోకం ప్రధానమైనటువంటిది. విప్రపూజ్యం విశ్వవంజం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. క్షిప్రం అంటే దోషిని, అంటే ఈ మోహిని అవతారంలో స్వామివారు పరిగెత్తుంటే భస్మాసుర సంహారం అయిన తర్వాత ఆయన చూపు పరమేశ్వరుడికి చూపు జగన్మోహనాకారంగా ఉన్నటువంటి ఈ మహావిష్ణువు మీద పడింది. ఎంబడబడ్డాడు. ఒక్కసారి కౌగిలించుకుందాం. అలిసిపోయినారు, పరిగెత్తారు 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 పరిగెత్తారు, చెమటలు కాలిపోతున్నాయి ఇద్దరికి కూడా. ఒక్కసారి ఆ పరమేశ్వరుడు జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువుని అట్లా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మవారి యొక్క ఎడం చెయ్యి పరమేశ్వరుడు యొక్క కుడి చెయ్యి అట్లా కలిసినాయి. ఇద్దరి స్వేదం ఆ దోషిట్లో పడి ఆ స్వేదం నుంచి ఉద్భవించినటువంటి వాడు 2 నిమిషాలు అయ్యప్ప పుట్టడం జరిగింది. ఆ మిగిలినటువంటి ఆ స్వేదం పంపా నదిగా పారుతున్నదని చెప్పి బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఇటువంటి మహానుభావుడు ముందు కాలంలో రామాయణ కాలంలో ఆంజనేయుడి యొక్క స్వేదం మింగి మత్స్యవల్లభుడు అనేటటువంటి మహావీరుడు పుట్టి మైరామునుడి యొక్క ద్వారపాలకుడుగా ఉండి ఆంజనేయ స్వామితో యుద్ధం చేసి సమబలుడుగా నిలిచినటువంటి వాడు రెండో వాడు మన అయ్యప్ప స్వామి గారు. కాబట్టి ఈ హరిహరుడు ఇద్దరి యొక్క తేజస్సు, ఆ తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి వాడు మన అయ్యప్ప. కాబట్టి ఇద్దరికి సంబంధించినటువంటి వాడు. ఈ కలియుగంలో మానవుణ్ణి తరింపజేసేటటువంటి సులభమైనటువంటి ఈ భగవన్ నామం స్వామియే శరణమయ్యప్ప. అటువంటి భక్తి మార్గంలో మనందరం నడుస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, బాలు గారికి ఎంతో సంతోషంగా ఈ సీడీ ఇంకా ఎన్నో సీడీలు చేస్తూ భక్తి మార్గంలో నడిచి 10 మందికి మార్గదర్శకుడిగా నిలవాలని, అందరికీ ఆ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ బాలు గారు. మంచి మాటలు మీరు అనుకున్నాయి. అంటే ఆయన మాటలే కానీ మాట్లాడరు. ఆయన తెర వెనక ఉండి అన్ని నడిపించే వ్యక్తే బాలు గారు. ముందు మాట్లాడాలంటే ఏమి చెయ్యరు. ఆయన వెనక నుండి ఎంత దూరమైనా వెళ్తారు. ఆయన అంత గొప్ప మనిషి. కాబట్టి సో అందరి తరఫున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక 2 మాటలు మాట్లాడండి, సరేనా? ముందుగా నా తల్లిదండ్రులకు నమస్కరించుకుంటూ ఏ మాటలు రావట్లేదు ఇక్కడ, దయచేసి నన్ను క్షమించాలి. కుమారన్నయ్య గారికి ముఖ్యంగా ఆయన గురించే చెప్పుకోవాలి నేను. ఎందుకంటే ఇక్కడ చిన్న గడ్డలెగిసి పడుకొని ఉంటే కోరస్ వాళ్ళకి ప్రాబ్లం అయ్యి నా తమ్ముళ్ళకి బాలు ఎప్పుడు పాడాలి అని అన్నీ నేర్చుకొని అన్నయ్య గారికి చిన్న ఆపరేషన్ జరిగి ఉంటే వెళ్ళి ఆయన్ని ఎంతో ఇబ్బంది పెట్టాను థియేటర్లో. ఒక్కొక్క పాట పాడటానికి దాదాపుగా 2 hours తీసుకున్నాను. అయినా కూడా భరించి నన్ను ఈ స్థాయిలో మీ అందరి ముందు నిల్చోబెట్టాడు. అన్నయ్యకి ఎప్పుడూ రుణపడి ఉంటానని దైవ సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అలాగే మా అన్నయ్య ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉంటూ, మా అన్నయ్య గారు అలాగే నా భార్య గారు నాకు ఎన్నంటి ఉండి ముందుగా నడిపించింది మా అన్నయ్య, నా భార్య, మా చిన్నన్నయ్య గారు. ఎప్పుడూ నేను వాళ్ళని మర్చిపోనని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు మాటలు రావట్లేదండి ఇంతమంది ముందు. పాటలు అయితే పాడగలుగుతాను కానీ మాటలు మాట్లాడడం నాకు రాదు, క్షమించండి. అట్లాగే పిలవగానే మా మావయ్య గారు వచ్చి ఎంతో సొంతగా పిలుచుకుంటాను, నన్ను ఎంతో ఆశీర్వదించుతాడు. ఈ ఊరికి కానీ కాకపోయినా కూడా రా అని హక్కును చేర్చుకొని నువ్వు ముందుకు ఎదగాలి, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి అని నన్ను ప్రోత్సహించి ఈ ఊర్లో ఈ స్థానం కల్పించి మన అనే స్థానాన్ని తీసుకొచ్చాడు. అట్లాగే మండల్ సార్, మురళీకృష్ణ గారు సార్, ధన్యవాదాలు సార్. అడగగానే వచ్చారు, ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఏ పరిచయం లేకపోయినా పిలవగానే వచ్చి నన్ను ఆశీర్వదించి ఇంతగా నన్ను దగ్గర తీర్చుకున్నారు సార్. నిజంగా సార్ నేను ఎస్ఐ గారు మార్నింగ్ వెళ్ళినా కూడా ఎందుకు బాలు తిరుగుతావు, టెన్షన్ పడతావు, నేను వస్తా, నీ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది అని సపోర్ట్ చేసి నన్ను పంపించాడండి. నేను నా శ్రీమతి గారు ఇద్దరం వెళ్ళి ఆహ్వానించాం. మళ్ళీ అట్లాగే నా గురువు గారు నాకు ఎంతో సహాయం చేశారు. ఫస్ట్ టైం మాలేసుకున్నప్పుడు మా అన్నయ్య గారు తోడుంటే, 3వసారి మాలేసుకున్నప్పుడు నా గురువు గారేనండి అన్నీ తానే చూసుకున్నాడు.
అందుకే ఆయన మీద చిన్న పాట కూడా రాసుకున్నాను. నేనే రాసుకున్నాను. అన్నయ్య గారు ఏమైనా తప్పు ఒప్పులుంటే కుమార్ అన్నయ్య గారు సరిదిద్దాడు. నాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా చక్కగా వచ్చింది ఆ పాట. దయచేసి ఏమైనా తప్పులు ఉంటే, మీ గురించి మాట్లాడలేకపోయి ఉంటే నన్ను క్షమించండి. ఏమైనా పొరపాటు చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే వేదిక పైన ఉన్న పెద్దవారు, ఇక్కడ ఉన్న రచయిత గారు అయితే నువ్వు ఎన్ని దెబ్బలు తిన్నా పర్వాలేదు, కానీ ఒక శిల్పం తయారవ్వాలంటే ఉలితో ఎన్నో దెబ్బలు తినాలి. అలాగే నువ్వు కూడా పైకి వెదగాలంటే పూలు పడుతుంటాయి, రాళ్ళు పడుతుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ అనుకోగా మెలకువగా ఉండి నాకు 3 గంటలకల్లా కాల్ చేస్తారు, సార్ మీరు ప్రిపేర్ అవుతున్నారా, ఏం చేస్తున్నారా అని. అలాగే నా పిల్లలు కూడా రచయిత గారు కాల్ చేశారు, మీరు లెగవండి నాన్న అని. వాళ్ళ ఎగ్జామ్ టైంలో చాలా ఇబ్బంది పడిపోయారు. దయచేసి క్షమించండి, చాలా కాలస్యమైంది. 4 పాటలు పాడుకోవాలి, వేషధారణ ఉంది. వచ్చిన పెద్దలందరికీ భిక్ష ఏర్పాట్లు చేస్తున్నాను. దయచేసి ఎవరు వెళ్ళకండి. భిక్ష స్వీకరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. లేట్ అయినందుకు నన్ను మన్నించండి. ఎక్కువగా మాట్లాడడం నాకు రావట్లేదు. దయచేసి ఏదైనా తప్పు జరిగి ఉంటే నా వల్ల క్షమించండి. ఊరు పెద్దలందరూ నన్ను ఆశీర్వదించి ఈ పాటలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. స్వామియే అట్లాగే నా తమ్ముడు రాజేష్ ఎక్కడికి పిలిచినా కూడా ఆహ్వానం రాడండి. అన్నయ్య కష్టంగా ఉంది అంటే నువ్వు రావాల్సిందే అన్నాను. చాలా దూరం నుంచి 400 కిలోమీటర్ల నుంచి జర్నీ చేసి వచ్చాడు. అట్లాగే మా శ్రీనన్నయ్య గారు, దప్ప శ్రీనన్నయ్య గారు ప్రథమ పూజ్యులు. మన గణపతి ఎట్లాగో మాకు అయ్యప్ప స్వామి వారికి పాటలకి ముఖ్యంగా ముందుకెళ్ళటానికి ఈయన అంత మాకు అంటే సక్రమంగా ఆయన గురించి నేను ఉచ్చరించలేకపోవచ్చు, కానీ ఆయన చూసే చాలా ఇన్స్పైర్ అయ్యాము. అట్లాగే కుమార్ అన్నయ్య గారు కానీ, మల్లి అన్నయ్య స్వామి గారు కానీ, ఇక్కడ మోటిపల్లి రచయిత నాకు ఎంతో దగ్గరుండి నడిపించాడండి శ్రీనివాస్ గారు. సార్ ఒకసారి మీరు ముందుకు రావాలి సార్. 3:30కి కాల్ చేస్తారు సార్. ఏ గుంజాను మీరు పాడితేనే ఆ పాటలు వస్తాయి, మీకు పల్లవి వస్తుంది, చరణం వస్తుంది, ప్రతి అక్షరం మీరు పాడాలి ఉండాలి అని. మళ్ళీ 4:30 కల్లా అన్నయ్య కాల్ చేస్తాడు, బాలు బ్యాటరీస్ అవుతున్నావా, ఎంతవరకు వచ్చింది, ఒకసారి పల్లవి వినిపించు, ఒకసారి చరణం వినిపించు. యాక్చువల్గా బాగలేదండి సార్ గారికి, నిజంగా కుమార్ సార్ గారికి బాగలేదండి. డాక్టర్ గారు వద్దన్నారు, కానీ నేను అడగగానే వచ్చి థియేటర్లోకి ఆయన బాధ అంతా ఇంత కాదండి. ఒకవైపు ఆయన బాధ చూస్తే నేను పాడలేను, చరణం పోతుంది, పల్లవి పోతుంది, బాలు అంటాడు, ఇలా చూస్తాను సార్. ఇంతేనండి, తప్పులేమన్నా ఉంటే మన్నించండి సార్. మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నీ గురించి సార్. 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. చెప్పినట్టుగా ఒక నెల రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాను. ఈ సైడు కొంచెం బాగలేదు నాకు, లోపల ఒక దీనిలాగా వచ్చి ఇటువైపు కంటి దగ్గర నుంచి ఇటు వచ్చింది. ఒక నెల రోజుల నుంచి ఏదో ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నాను, అయినా సరే వదిలిపెట్టలేదు బాలు. చెప్పేది ఏమన్నా, బాలు బాగానే కష్టపడ్డాడు, ఏదో సింపుల్గా చేస్తానని చెప్పాడు. మరి ఇంతమంది గాయకుల్ని మరి ఎవరైనా ఎదుగుతుంటే లాగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అది సహజం. నా దగ్గర నుంచి కూడా కష్టపడి ఎదిగేవాడికి లాగేవాడు ఉంటాడు, సహాయం చేసేవాడు ఉంటాడు. సహాయం చేసేవాడి కంటే లాగేవాడు ఎక్కువ ఉంటారు, ఏ ఫీల్డ్లో అయినా సరే. అది వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అది మన ఫీల్డ్ కావచ్చు. మన దాంట్లోకి ఎక్కువ ఆయన బాగుపడుతున్నాడు, ఈయన బాగుపడుతున్నాడు, ఏం చిచ్చేది లేదు. 2 నెలలు, ఆ 2 నెలల్లో తీసేది ఏం లేదు, ఆయన పాడేది ఈయన పాడేది ఏం లేదు, అందరం ఒకటే. కాకపోతే ఆయన పాడేది ఈయన పాడేది గొప్పగా కాకుండా బాలు వీటన్నిటిని అధిగమించి మరి సంకల్పంతో మంచి మంచి పాటలు ఎంచుకున్నాడు. మరి గురువు మీద ఈ రోజున గురుభక్తి ఎంతమందికి ఉందో తెలియదు, కానీ గురువు గారి మీద ఒక మంచి పాట రాసుకున్నాడు. ఆ పాటలన్నీ కూడా చాలా చక్కగా మరి అతనుకున్న స్థాయికి మించి పాటలు పాడాడు. చాలామంది ఇది బాలు నీ వాయిసేనా అన్నారట. మరి స్థాయికి మించి పాడాడు, కష్టపడ్డాడు. మరి ఈ రోజున వారికి, అయ్యప్ప వారికి, వారి కుటుంబానికి, మరి వారి ధర్మపత్ని వాళ్ళ ఆవిడ కూడా, వాళ్ళ పిల్లలు ఎంతో మరి బాలుకు సహకరించారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా దప్సిన నాయన ముందు వాస్తవంగా ఆయనకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, అయినా సరే బాలు 1కి 4 సార్లు. మరీ ముఖ్యంగా రాజేష్ స్వామి, నేను బాలుతో చెప్పాను, రాజేష్ స్వామి రావుడు స్వామి, నేను డైరెక్ట్గా చెప్పాను బాలుతో,
రాడు స్వామి దేనికి రాడు, అంటే నువ్వు ఫోన్ చేసినా అంటే నేను వాళ్ళు చూసి స్టన్ అయిపోయా. ఇంతగా మన రామలింగారెడ్డి స్వామి చెప్పినట్టు మరి ఇవాళ సంపూర్ణమైంది మొత్తం రాజస్వామితో. మరి వారికి మరి ఇక్కడ విచ్చేసిన మరి పెద్దలు మండవ మురళీకృష్ణ గారికి, అలాగే కామపల్లి శ్రీనివాసరావు గారికి, మరి మా పూజనీయులు రంగస్వామి వారికి, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆడియో ఆవిష్కరణ జయప్రదం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్వామి సార్, స్వామి ఈశ్వరు. నమస్కారం తెలియజేస్తూ, మొట్టమొదటిగా బాలు ఆడియో కట్ చేశాడు, చాలా బాగుంది. అట్లానే ప్రతి సంవత్సరం స్వామి వారికి 18 క్యాసెట్లు లైఫ్లో చేయాలని కోరుకుంటూ మీ అందరి సమక్షంలో సింపుల్గా ఒకసారి మైక్ ఇవ్వరా ప్లీజ్. తల్లికి, ఆదిపరాశక్తికి, అఖిలాండేశ్వరికి, మన ఊరి అంగమ్మ తల్లికి, ఏనుగా భవానికి, ఏనుగా భవానికి, ఏనుగా భవానికి. ఏడంతస్తుల మేడమ్మ, మేడల్లోని కొలువమ్మ, ఏడంతస్తుల మేడమ్మ, మేడల్లోని కొలువమ్మ, భక్తిత పిలిచాం దుర్గమ్మ, మా తల్లిని నీవై రావమ్మ, భక్తిత పిలిచాం సత్తమ్మ, మా తల్లిని నీవై రావమ్మ. దిగి దిగి రావా దుర్గమ్మ, వెల్లంక దిగిరా దుర్గమ్మ, దిగి దిగి రావా దుర్గమ్మ, వెల్లంక దిగిరా దుర్గమ్మ. జయ దుర్గా భవానీ మాతకి.
అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ భక్తి రసవాణి సంగీత ఆవిష్కరణకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గట్టిగా ఒక్కసారి అందరూ చెప్పండి ప్లీజ్. బాలు గారి ఫ్రెండ్స్, అలాగే అభిమానులు, అలాగే బంధువులు, స్నేహితులు, చేసే కళాకారులందరికీ పేరు పేరున స్పెషల్గా ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి సాయి థ్యాంక్ యూ. పాపం అందరు వేడి నీళ్ళు ఇచ్చిన నాకు కూలింగ్ వాటర్ తెచ్చిచ్చాడు ఈ అబ్బాయి. కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయా? అంతే. అలాగే పాటలు ఒక 2-3 పాటలు ఉన్నాయి కాబట్టి దయచేసి అది వినేసి ఆ తర్వాత భిక్ష కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత కెమెరా అనేది ఒక్క నిమిషం అన్న, ఫోటో కావాలొద్దా? ఇదిగో ఇటు చూడండి అందరు ఒకసారి. ఓకే కోరుకుంటున్నారు ప్లీజ్ అండి. స్మైల్ ప్లీజ్. అవ్వాలి చక్కగా వాళ్ళకట్టి అడగద్దు. స్వామి మన స్వామి స్టేజ్ దగ్గర కోరుకుంటున్నా. మ్యూజిక్ పెట్టు స్వామి. మరి అలాగే ఒకేసారి 12 సంకీర్తనలు చేయటం అంటే మాటలు కాదు. ఎందుకంటే గాయకులుగా ఆ కష్టం ఏంటో మాకు తెలుసు. పైగా పక్కనేం కాదు, ఒక 100 కిలోమీటర్లు నరసరావుపేట వెళ్ళి పాడుకొని రావటం. అందులో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ ఇంకో టేక్ మళ్ళీ వెళ్ళవలసిందే. లైవ్లో పాడటం కన్నా రికార్డింగ్ థియేటర్లో చాలా కష్టతథ్యం. ఎందుకంటే మేము పడుతున్నాం ఆ ఇబ్బందులు ఏంటన్నది కూడినటువంటిది కూడా. ఇది మేము ఛానల్ నేమ్ కూడా చెప్తే, లేదా మనకంట భజన బృందం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి సోదరుని ఆశీర్వదించండి. ముఖ్యంగా మీరు సినిమాల్లో చూసే ఉంటారు, మాయల పకీరు ప్రాణాలు చిరకలు ఉంటాయి, మా గాయకుల ప్రాణాలు మీ మైకులో ఉంటాయి. సౌండ్ సిస్టమ్ వరకు ముందుగా ధన్యవాదాలు మా అందరి తరపున. మా నరసింహమూర్తి గారి ఈరోజు జన్మదినం కావడం కూడా చాలా గొప్ప సదవకాశంగా మేము కూడా భావిస్తున్నాము. 78 సంవత్సరాల మానవునికి ఓం నమః శివాయ. జటాటవీగలచ్చల ప్రవాహవాదిత స్థలే నిరంతరం ప్రజా సేవకులు ఒంగోలు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ గత కొన్ని సంవత్సరాలుగా ఒంగోలు పరిసర ప్రాంతాలలో కులమతాలకు అతీతంగా దోస్తీ ఫౌండేషన్ స్థాపించి వృద్ధులకు, పేద విద్యార్థులకు, అనాథలకు, వికలాంగులకు, నిరుపేదలకు అనేక రకాల సేవలను అందిస్తున్న మా మహబూబ్ గారికి మిత్రులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లోని SMS ఫ్రూట్స్ ఆవరణలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, గోల్డ్ రఫీ, బ్యాటరీ షాప్ రఫీ,
ఎస్కే జానీ, నత్తల శ్రీనివాసరావు, జడా శ్రీనివాసరావు, లాయర్ కరీముల్లా, ఏసీ షోరూం కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ షేక్ మహబూబ్ నిండి నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. గుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క, మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి. ఒంగోలు ప్రజల ఆత్మబంధువు దోస్తి ఫౌండేషన్ చైర్మన్ గారైన షేక్ మహబూబ్ బాషా గారు మాకు ఆప్తులు. వారు ఈరోజు
పుట్టినరోజు సందర్భంగా వారికి మేమందరం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. పిల్లలకు, బడి పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకు, బీదవాళ్ళైన పలక, బలుపం లాంటివి, పెన్సిళ్ళ దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి అందరి బీద పిల్లల్ని ఇచ్చి వాళ్ళ చదువుల కోసం, ఉన్నతి కోసం తోడ్పడే, అలా వాళ్ళ ఉన్నతి కోసం ఏర్పాటు చేయబడిన దోస్తి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా మహబూబ్ అన్న పుట్టినరోజు సందర్భంగా వారికి మా అందరి తరఫు నుంచి శుభాకాంక్షలు మరియు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని మేమందరం ఒంగోలు ప్రజలందరూ దీవిస్తున్నాము, అవి కోరుకుంటున్నాము. దోస్తి ఫౌండేషన్ చైర్మన్ మా మిత్రుడు, అతని పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుతున్నాము. అలాగే అతడు ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బొమ్మడిలో కానివ్వండి, పోతే అంతకుముందు 2021 కరోనాలో కానివ్వండి, అన్ని రంజాన్లో కానివ్వండి, రంజాన్ తోపాయిలో కూడా ప్రతి దాంట్లో ముందుకి అతను ఉన్న దాంట్లో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అలాగే ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అతను చెప్పుకుంటూ మాట్లాడే నోటికన్నా సాయం చేసి చేతులు పిల్లని, అలాగే అతను ఉన్న దాంట్లోనే అందరికీ సాయం చేస్తాడు. అది చాలా గొప్ప విషయం. ఇలాగే కొంతమంది బాబు గారు కానీ ఇంకోటి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. మన సంతోషం మన ఇళ్లలో మన బర్త్డే కానీ, పెళ్లి రోజులు కానీ ఇళ్లలో కాకుండా ఇలా బొమ్మరిళ్ళు అలా చేసుకోవడంలో అలా మాకు ప్రతి దాంట్లో ముందు ఉంటాడు. అది చాలా నాకు నచ్చిన విషయం. అలాగే అతని వ్యాపారాలు, అతని ఆరోగ్యం, అన్ని బాగుండి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. దోస్త్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్న మా మహబూబాయ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. SMM ఫుడ్స్ మహబూబాయ్ సేవా కార్యక్రమం చేస్తున్నాం అంటే చాలా గొప్ప విషయం. మనము సపోజ్ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచి నేను ప్రభుత్వ భర్తల సహకారంతో లేదా మరొక దాతల సహకారంతో వారి దగ్గర డబ్బులు చేసి నేను పేదవాళ్ళకి సేవ చేస్తుంటాను. కానీ మా మహబూబాయ్ అలా కాదు. SMM ఫుడ్స్ ఒక ఫుడ్ షాప్ పెద్దది పెట్టి దాంట్లో వచ్చిన లాభాలు పేదవారికి తన సొంత ఖర్చుతో తాను సేవలు చేయడం చాలా అభినందించదగిన అంశం. అంత మంచి సేవా కార్యక్రమం చేసిన నా మహబూబాయికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, మరింత ధన సంపదన, మరో 10 మందికి సహాయం చేసే శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మహబూబాయ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. చిన్ననాటి మిత్రుడు, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ జన్మదినోత్సవం ఇవాళ మిత్రుల మధ్య ఘనంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈయన దోస్తీ ఫౌండేషన్ స్థాపించి ఆయన ఉన్న దాంట్లోనే కొంత పేదవారికి సహాయపడాలనే ఉద్దేశంతో దోస్తీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవాళ ఒంగోలు నగరంలో చేస్తూ ఉన్నారు. ఆయనకి మేమందరం ఆయన వెంట ఉండి ప్రతి సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. పేద విద్యార్థులు కానీ, వృద్ధులు కానీ ఎంతోమందికి ఆయన ఈ మధ్యకాలంలో చేసిన సాయం మర్చిపోకూడదు. ప్రధానంగా కరోనా కష్టకాలంలో ఎందరో బయట లాంటి టైంలో కూడా ఆయన కుటుంబంలో కష్టంగా ఆకలికున్న పేదలందరికీ బియ్యము, నిత్యావసరం ఇచ్చి మానవత్వం చాటారు. రాబోయే కాలంలో కూడా మహబూబ్ గారు దోస్తీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేయాలని, ఆయనకి మేము అండదండగా ఉండాలని కోరుకుంటూ ఒకసారి మనస్ఫూర్తిగా నా ఉదయపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ మహబూబా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి దోస్తీ ఫౌండేషన్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు, అలాగే వృద్ధులకు, అలాగే పేద ప్రజానికానికి కూడా ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాదాపు వారి యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా మేము కూడా పాల్గొంటున్నాం. ఇది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మరింతగా పేద ప్రజలకి దగ్గర అవ్వాలని, వారికి తన శక్తికి మళ్ళీ సహాయ సహకారాలు అందిస్తూ జీవితాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. డాక్టర్ షేక్ మహబూబ్ దోస్తీ ఫౌండేషన్ చైర్మన్. ఈరోజు మా పుట్టినరోజు సందర్భంగా మా మిత్రులు, శ్రేయాభిలాసులు, స్నేహితులు మరియు మా దోస్తీ ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కళ్ళకి
మా దోస్తీ ఫౌండేషన్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పుట్టినరోజుకి ప్రతి ఒక్కరూ సహకరించి అన్ని విధాలుగా మేము ఉన్నామని చెప్పానంటూ ముందుకు వచ్చి అన్ని విధాలుగా సహకరించినటువంటి మా మిత్రులందరికీ దోస్తీ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము దోస్తీ ఫౌండేషన్ పెట్టి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మరి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. ఎక్కడైనా సరే పేద విద్యార్థులు కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే, అనారోగ్యంలో బాధపడతా ఉంటే వాళ్ళందరికీ కూడా మా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే దోస్తీ ఫౌండేషన్ అంటే మా పుట్టినరోజులు మా పిల్లల ఇంట్లో ఏదైనా పండగ వచ్చినా ఇంకోటి వచ్చినా ఇళ్లలో చేసుకోకుండా ఎక్కడైతే అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళ సమక్షంలో లేదా స్కూల్స్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే వేసవి సెలవులు కాబట్టి స్కూల్లో చేయలేకపోయాము. అందుకని మా షాప్ని ఇక్కడ ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.